స్వదేశీ యుద్ధ విమానం తేజస్ ఇటీవల వాయుసేన ఎయిర్ బేస్ లో ల్యాండింగ్ సమయంలో రన్వేను దాటి వెళ్లడంతో విమాన నిర్మాణ విభాగాలకు నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో ముందస్తు జాగ్రత్తగా 30 సింగిల్ సీట్ తేజస్ యుద్ధ విమానాలను వాయుసేన తాత్కాలికంగా నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. ప్రతి తేజస్ విమానాన్ని సాంకేతికంగా పూర్తిగా తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. తేజస్ యుద్ధ విమానం ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా వైమానిక దళానికి అత్యంత చౌకైన అత్యాధునిక రక్షణ కవచంగా నిలుస్తోంది. అయితే ఇటీవల జరిగిన వరుస ప్రమాదాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా భారత వాయుసేన తన వద్ద ఉన్న తేజస్ విమానాల శ్రేణిని తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది. అయితే తేజస్ పై భారత వాయుసేనకు పూర్తి విశ్వాసం ఉందని, భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేస్తామని వాయుసేన వర్గాలు చెబుతున్నాయి. స్వదేశీ యుద్ధ విమానం తేజస్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఫిబ్రవరి 7న సరిహద్దు ప్రాంతానికి సమీపంలోని వాయుసేన ఎయిర్ బేస్ లో ల్యాండింగ్ సమయంలో తేజస్ ఫైటర్ జెట్ రన్వేను దాటి వెళ్లడంతో విమానం నిర్మాణ భాగాలకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఆ ఘటనలో పైలట్ ముందస్తు జాగ్రత్త పడడంతో సురక్షితంగా బయటపడడం ఊరట కలిగించే విషయం. బ్రేక్ వ్యవస్థల లోపం కారణంగానే తేజస్ విమానం రన్ను దాటి వెళ్లి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేయకపోయినా భారత వాయుసేన ముందు జాగ్రత్త చర్యగా తమ వద్ద ఉన్న దాదాపు 30 సింగిల్ సీట్ తేజస్ విమానాలను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ప్రతి విమానాన్ని సాంకేతికంగా పూర్తిగా తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తేజస్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 4.5 తరం తేలికపాటి మల్టీరోల్ ఫైటర్ జెట్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ చేత అభివృద్ధి చేయబడిన తేజస్ ఫైటర్ జెట్ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా వైమానిక దళానికి అత్యంత చౌకైన అత్యాధునిక రక్షణ కవచంగా నిలుస్తోంది. తేజస్ ఒక సింగిల్ ఇంజిన్ మల్టీరోల్ ఫైటర్ జెట్ గగనతల రక్షణ, సముద్ర పర్యవేక్షణ, ఖచ్చితమైన దాడులు వంటి అనేక మిషన్లకు అనువుగా తేజస్ యుద్ధ విమానాన్ని రూపొందించారు. 2003లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఈ యుద్ధ విమానానికి తేజస్ అని పేరు పెట్టారు. సంస్కృతంలో తేజస్ అంటే కాంతి, శక్తి అని అర్థం. 2016 నుంచి తేజస్ యుద్ధ విమానాలు వాయుసేనలో సేవలందిస్తున్నాయి. ఈ తేలికపాటి యుద్ధ విమానాలు భారత వైమానిక దళానికి క్లిష్ట సమయాల్లో నమ్మదగిన ఆయుధంగా ఉపయోగపడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు తేజస్ యుద్ధ విమానాలకు 3 ప్రధాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మొదటి ఘటన 2024 మార్చిలో రాజస్థాన్లోని జైసల్మేర్ సమీపంలో జరిగింది. ఆపరేషనల్ ట్రైనింగ్ సమయంలో తేజస్ విమానం కూలిపోయింది. అయితే పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఆ ఘటనపై విచారణ కమిటీని నియమించారు. తేజస్ విమానం రెండో ప్రమాదం 2025 నవంబర్లో దుబాయ్ ఎయిర్ షోలో జరిగింది. ఎయిర్ డెమాన్స్ట్రేషన్ సమయంలో విన్యాసాలు చేస్తుండగా తేజస్ విమానం అదుపు తప్పి నేల మీద పడిపోయింది. ఈ ఘటనలో పైలట్ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దీనిపై కూడా విచారణ చేపట్టారు. ఇప్పుడు జరిగిన తాజా ఘటన మూడోది. అయితే ఈ ఘటనలో క్రాష్ కాకపోయినా రన్వే దాటడం వల్ల తేజస్ విమానం దెబ్బతినడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే తేజస్ యుద్ధ విమానం తయారీ, సరఫరా విషయంలో ఆలస్యం జరుగుతోంది. 2021లో రక్షణ మంత్రిత్వ శాఖ 83 తేజస్ MK-1A జెట్ల కొనుగోలుకు భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత మరిన్ని 97 విమానాలకు మరో ఒప్పందం జరిగింది. కానీ ఇంజన్ల సరఫరాలో జాప్యం కారణంగా ఉత్పత్తి స్కెడ్యూల్ వెనుకబడింది. ముఖ్యంగా GE ఎయిర్ స్పేస్ ఇంజన్ల డెలివరీల్లో ఆలస్యం కావడం ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ప్రమాదం తేజస్ పై మరింత ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 3 ప్రమాదాలు జరిగినప్పటికీ తేజస్ పై పూర్తి విశ్వాసమే ఉందని, భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేస్తామని వాయుసేన వర్గాలు చెబుతున్నాయి. తేజస్ జెట్లను పూర్తిగా పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతున్నా అది తాత్కాలిక జాగ్రత్త చర్య మాత్రమేనని వాయుసేన వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సాంకేతిక తనిఖీలు పూర్తయిన తర్వాత తేజస్ యుద్ధ విమానాలను మళ్లీ సేవల్లోకి తీసుకొస్తారు. స్వదేశీ యుద్ధ విమానంగా దేశ గర్వంగా నిలిచిన తేజస్ ప్రాజెక్టుకు పలు ఘటనలు సవాళ్లుగా మారినా లోపాలను సరిదిద్దుతూ మరింత మెరుగైన భద్రతతో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా వాయుసేన కృషి చేస్తోంది. ప్రమాదాల కారణంగా తాత్కాలికంగా విమానాలను నిలిపివేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ తేజస్ ప్రాజెక్టుకు కట్టుబడి ఉంది.
66,500 కోట్ల విలువైన 97 తేజస్ మార్క్ 1A విమానాల కొనుగోలుకు ప్రభుత్వం ఇప్పటికీ ఒప్పందాలు చేసుకుంది. విమాన తయారీ సంస్థ HAL ప్రస్తుతం ఈ విమానాల్లో ఎదురవుతున్న సాంకేతిక లోపాలను సరిచేసే పనిలో ఉంది.